నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో లూలు సంస్థ ఏపీని వదిలి వెళ్ళిపోయిందో మళ్ళీ ఏపీలో లూలును అడుగు పెట్టించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు ఆ సంస్థతో మాట్లాడి ఆ సంస్థను ఏర్పరిచేందుకు భూమిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బొత్స సత్యనారాయణ గారు ఈ భూమిని కేటాయించడంపై తన ట్విట్టర్లో అయితే ఒక పోస్ట్ని చేశారు. మరి ఆ పోస్ట్ ఏ విధంగా ఉంది అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, గత ప్రభుత్వ హయాంలో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా వచ్చిన పరిశ్రమలు కూడా తరలి వెళ్ళిపోవడాన్ని మనం చూసాం. అందులో ఒకటైంది లూలు సంస్థ. మరి కూటమి ప్రభుత్వం ఎలాగైనా సరే ఈ లూలు సంస్థను ఆంధ్రప్రదేశ్లో ఏర్పరచాలని చెప్పి వాళ్ళతో చర్చించి ఆ సంస్థను ఏర్పరిచేందుకు భూమిని కూడా కేటాయించడం జరిగింది సార్. మరి ఈ భూమిని కేటాయించడంపై అయితే బొత్స సత్యనారాయణ గారు ఇంట్రెస్టింగ్గా ఒక పోస్ట్ చేశారు. మరి ఈ సంస్థకు 99 సంవత్సరాల పాటు లీజుకి ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని చెప్పారు. మరి సంపద సృష్టించడం అంటే ఇదేనా? విశాఖ సముద్ర తీరంలో విలువైన భూమిని ఈ విధంగానైనా లీజుకి ఇవ్వడం అని చెప్పి ఆయన పోస్ట్ చేశారు. మీరేమంటారు సార్? ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ అభివృద్ధి పథకాలు ఆగిపోవద్దని చెప్పి మనం చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం. గత ప్రభుత్వం ఏదైతే 2014 నుంచి 19 మధ్యలో కొన్ని ఇండస్ట్రీస్ తేవడానికి ప్రయత్నాలు చేసిందో ఆ ప్రయత్నాల్లో భాగంగా అవి రావడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే వాటికి ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఎంఓయూ కుదరాలి, దాని తర్వాత భూమి సేకరణ ఇవన్నీ కడతాయి. ఇది జరిగే క్రమంలో 2014 నుంచి 19 మధ్యలో లూలు సంస్థతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం. 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వం ఆ ఒప్పందాలు కుదిరి ఇక భూమి కేటాయింపు పూర్తయి ఇక ప్రారంభ దశలో ఉన్న సమయంలో ప్రభుత్వం మార్పిడితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడానికి సరైన సహేతుకమైన కారణాలను చూపించలేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని మరో ప్రభుత్వం కొనసాగించే విధంగా ఉండాలి. ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఏకంగా వాటిని రద్దు చేయడం జరిగింది. ఆ భయంతో మిగతా వచ్చే ఎవరైతే గతంలో చేసుకున్న ఒప్పందాలు కానీ, గతంలో వచ్చిన ఏదైతే ఇండస్ట్రీస్ కానీ ఒక్కొక్కటిగా వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల హయాంలో ఒక పరిశ్రమను స్థాపించానని చెప్పుకునే పరిస్థితి ఇప్పటివరకు లేదు. ఉన్న పరిశ్రమలు ఏదైతే గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కొంత ప్రాథమిక దశలో చర్చలు జరిపారో అవన్నీ కూడా తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఎట్టకేలకు మళ్ళీ సంవత్సరానికి 9 నెలల క్రితం మరొకసారి కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. ఏవైతే వెళ్ళిపోయాయో గతంలో ఒప్పందాలు చేసుకున్న వాటికి తిరిగి పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా లూలు సంస్థ ముందుకు రావడం జరిగింది. ఏదైతే సంస్థ భయపడి వెనక్కి వెళ్ళిన సంస్థను మళ్ళీ ముందుకు తీసుకురావడం అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒక్కసారి నమ్మకం కోల్పోతే ఎవరు కూడా ఇండస్ట్రియలిస్టులు మళ్ళీ ఆ రాష్ట్రానికి కానీ అక్కడికి పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. ఇక్కడ భయంతో ఉంటారు. జనరల్గా వాళ్ళకు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి, నిర్భయంగా చేసుకోవడానికి ఉంటేనే ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తారు. అది లేకుండా ఉన్నట్టయితే ఏమిటంటే వాళ్ళు పెట్టుబడులు మరో రాష్ట్రానికి తరలిస్తారు. ఎందుకంటే చాలా రాష్ట్రాలు ముందుకు వస్తూ ఉంటాయి. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చాలా రాష్ట్రాలు కూడా ముందుకు వస్తున్న సందర్భంలో అది వాళ్ళు ఒప్పందాలు చేసుకొని చేయడం జరిగింది. ఆ ఒప్పందాల్లో భాగంగా 99 సంవత్సరాల లీజుకి ఎలా ఇచ్చారనేది బొత్స సత్యనారాయణ ప్రశ్న. సంపదను ఎలా సృష్టిస్తారు? సంపదను సృష్టించి పేదవానికి పంచాలి కదంటే సంపదను సృష్టించాలంటే ఏ విధంగా సృష్టించాలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘ అనుభవం కలిగిన బొత్స సత్యనారాయణ తన సలహాలు సూచనలు ఇవ్వాలి. ఎందుకంటే అతను ఉమ్మడి రాష్ట్రంలో పనిచేయడం జరిగింది. గత రాజశేఖర రెడ్డి సమయంలో మంత్రిగా పనిచేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. సుదీర్ఘంగా పాలనా అనుభవం ఉన్న వ్యక్తి ఈ కొన్ని సూచనలు సలహాలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శను విమర్శలాగా చేయడం కాకుండా 99 సంవత్సరాల లీజ్ అనేది దేనికైనా అంటే ఇప్పుడున్న ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ ఆ ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కాకపోతే మధ్యలో కొన్ని పెట్టుకుంటారు. మధ్యలో ఏమైనా వీళ్ళకు వాళ్ళకు సెట్ కానప్పుడు దాన్ని రద్దు చేసేది కూడా ప్రభుత్వం ఒక అధికారం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, అధికారం ఉంటుంది. 10 ఇయర్స్కి ఒకసారి రివ్యూ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మనకు కొన్ని ఎట్లుంటుందంటే ఎవరికైనా
వాళ్ళకి నచ్చిన అంశాలని మాత్రమే తీసుకుంటారు, మొత్తం టోటల్గా తీసుకోరు. అంటే 99 సంవత్సరాల లీజ్ అనే అంశాన్ని హైలైట్ చేస్తూ మిగతా అంశాలు 99 సంవత్సరాలు అన్నప్పుడు దానికి ఏం రూల్స్ ఉన్నాయి, ఏం రెగ్యులేషన్స్ ఉన్నాయి, దానికి రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అంటే ఎవరైనా వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే అందులో మనకు పనికొచ్చే అంశాలను తీసుకొని మిగతా అంశాలన్నీ పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. ఆ సందర్భంలో 99 అనేది ఇక్కడే కాదు, ఎక్కడైనా కానీ 99 సంవత్సరాలు 100 దాటకూడదు అంటారు. 99 సంవత్సరాల లీజ్ అనేది ప్రైమరీగా దాన్ని రాసుకుంటారు, కానీ 10 ఇయర్స్కి ఒకసారి దాన్ని రివ్యూ చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వాలకు ఉంటుంది. అంటే బొత్స సత్యనారాయణ గారు మీరు అన్నట్లుగా ఎన్నో ఏళ్ళుగా చాలా పదవుల్లో పనిచేశారు, ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి. మరి ఆయనకు ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి కదా, మరి ఎందుకని ఓన్లీ 99 సంవత్సరాలనే హైలైట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడరు, అక్కడ ఏం లోపం ఉంది అనేది పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే తాము వద్దనుకున్న ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకొచ్చింది, ప్రజల దృష్టిలో పలచన కాకుండా ఉండాలి. ప్రజలు ఏమనుకుంటారు, వీళ్ళు వద్దన్న ప్రాజెక్టును ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది, మాకు కొన్ని ఉద్యోగాలు వస్తాయి, కొంత టూరిజం డెవలప్ అయింది, విశాఖ నగరం డెవలప్ అవుతుంది ఈ ప్రభుత్వం వల్ల అన్నప్పుడు దాని మీద ఏదో ఒక అంటే తప్పును పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షంగా ఆ ప్రయత్నం చేస్తారు. అది సీనియర్ నాయకుడైనా జూనియర్ నాయకులైనా ఏం తప్పు ఉంది, అందులో తప్పు ఉన్నదని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా 99 సంవత్సరాల లీజ్ అనేదాన్ని హైలైట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం భూములు మొత్తం కూడా లీజుకి ఇస్తుందని చెప్పడం జరిగింది. నువ్వు సంపద సృష్టించాలంటే ఏదైనా పని చేయాలి కదా, ఏమీ పని చేయకుండా ఉంటే సంపద సృష్టించబడదు కదా, అది మొదలైతే పెట్టాలి కదా. సంపద సృష్టిస్తుందా లేదంటే అది నెగిటివ్ అవుద్దా అనేది ఎవరైనా ఒకరు పని ప్రారంభిస్తే ఆ పనిలో సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా తెలుస్తుంది. ఏది చేయకుండా ఇంట్లో కూర్చున్నట్టయితే ఎవరికి అది సక్సెస్ ఫెయిల్ తెలియదు. కాబట్టి సంపద సృష్టించడం అంటే ఒక ప్రాజెక్టుని తీసుకురావడం, ఆ ప్రాజెక్టు ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు, టూరిజం ఏ విధంగా డెవలప్ అయింది అనేది ఫస్ట్ ఒక ప్రాథమికంగా ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాలకు అనుగుణంగా అందుకోలేకపోతే వచ్చే సంవత్సరం అందుకుంటుందా, దానికి ఏం చేస్తారు అనేది ఉంటుంది. కాబట్టి దీంతో పాటుగా అంటే బొత్స సత్యనారాయణ ఇంత విమర్శిస్తున్న సందర్భంలో విజయసాయి రెడ్డికి సంబంధించిన అంశం కూడా వాళ్ళ గత ప్రభుత్వంలో హైకోర్టు మందలించిందని వాళ్ళ కూతురు భీమిలి దగ్గర ఆమె చేసిన దీన్ని కూడా వాళ్ళు ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు మన ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా ముఖ్యం. ఇప్పుడు కోర్టులు తప్పు పట్టినప్పటికీ దాన్ని కంటిన్యూ చేసారు కదా, దాన్ని పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పినప్పటికీ అప్పుడు విజయసాయి రెడ్డి వీళ్ళతో ఉన్నారు, నెంబర్ 2 ఉన్నారు. వాళ్ళ కూతురు ఆ ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేని బొత్స సత్యనారాయణ మంత్రి ఉన్నారు కదా. ఇలాంటి సందర్భంలో అంటే మనం చేసే తప్పులు ఒప్పులుగా కనిపిస్తాయి, ఎదుటివారు చేసే వాటిని ఒప్పులైన తప్పులుగా చూపించాలనే ప్రయత్నం అనేది ప్రతి రాజకీయ నాయకులు చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ లూలు సంస్థకు సంబంధించి విమర్శ, ఎందుకంటే ఇది వేరే ఎక్కడ కూడా మిగతా పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కూడా ఒకవేళ అంతా కనుక ఒకవేళ నెగిటివ్ ఉండేటుంటే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒకవేళ అనవసరమైన ప్రాజెక్టుగా భావించినట్టయితే పత్రికల వాళ్ళు కానీ ప్రజా సంఘాల వాళ్ళు కానీ లేదంటే మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు కూడా విమర్శిస్తుంటారు, ఒక పార్టీయే కాదు మిగతా వాళ్ళు కూడా విమర్శిస్తుంటారు, ఇది అనవసరమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణం దెబ్బతింటుంది లేదంటే అక్కడ ఇబ్బందులు ఉంటాయి విశాఖ నగరానికి. అంటే ఎలాంటి విమర్శలు రాని సందర్భంలో అది సజావుగా సాగుతున్న సందర్భంలో ప్రతిపక్షం మేము ఉన్నామని చూపించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి సందర్భంలో కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వచ్చు. మీరు ఈ విధంగా లీజుకి ఇచ్చారు, దానివల్ల ఏం నష్టపోతుంది, ఏం లాభం అవుతుంది అని కూడా చెప్పొచ్చు. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు విజయసాయి రెడ్డికి చేసిన సహాయం, వాళ్ళ కూతురుకి ప్రాజెక్ట్ ఇప్పించడంలో వాళ్ళు హైకోర్టు తప్పు పట్టినప్పటికీ దాన్ని ఇప్పటివరకు మరి ఏ విధంగా వాళ్ళు కొనసాగిస్తున్నారని కూడా చూడాల్సిన అవసరంగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న అధికారం నుంచి ప్రతిపక్షం, ప్రతిపక్షం నుంచి అధికార పక్షంకి వస్తూ ఉంటారు. కానీ ఆ సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. నిజంగానే అందులో ఒకవేళ ఆ 99 సంవత్సరాలు ఇబ్బందిగా ఉంటే దానికి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బొత్స సత్యనారాయణకు సమయం అడిగితే సమయం ఇస్తాడు, ఈ విధంగా చేయవచ్చు అని చెప్పొచ్చు. దానికి లేఖ రాయొచ్చు, ఇవన్నీ రాయొచ్చు. కానీ విమర్శ కోసం విమర్శ చేయడం అనేది మనకు కనిపిస్తుంది అక్కడ. మరి మొత్తానికి ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలు కాకుండా సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందని చెప్పి బొత్స సత్యనారాయణకి సార్ చెప్తున్నారు. అదేవిధంగా విజయసాయి రెడ్డి కూతురు విషయంలో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు లూలు సంస్థకు ఏర్పరిచిన భూమి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్.